వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్కు భారీ వర్ష సూచన. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వైసీపీని వీడతారని ప్రచారం. మాజీ మంత్రి రోజా క్లారిటీ. పర్యాటకులకు టీజీటీడీసీ గుడ్ న్యూస్. హరిత హోటల్స్ లో భారీ డిస్కౌంట్. బ్రేకింగ్ న్యూస్. సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధం. 2,50,000 ఆస్తి నష్టం వాటిల్లిందని కుటుంబ సభ్యుల ఆవేదన. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో గ్యాస్ లీకేజ్తో సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన సాలూరులో చోటు చేసుకుంది. పోతుగంటి దాము అనే వ్యక్తి కిరాయికు ఉంటున్న రేకుల యొక్క ఇల్లు పూర్తిగా దగ్ధమై కట్టుకోవడానికి బట్టలు వస్తువులు పూర్తిగా దగ్ధమవడంతో సుమారు 2,50,000 రూపాయల ఆస్తి నష్టం వాడికింటిందని కుటుంబ సభ్యులు రోదనతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న కుటుంబ సభ్యులు విన్నవిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం అతి చిన్న వయసు గల ఒక అమ్మాయిని లోపరుచుకొని తన శరీర సుఖం కోసం తన కూతురి వయసు గల అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని వివాహమైన సంవత్సరంకే తన భర్త నుండి విడాకులు ఇప్పించి విచ్చలవిడిగా సభ్య సమాజం సిగ్గుపడేలా వివరిస్తూ బోధన్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల లాడ్జిలో అమ్మాయిలతో సహా అడ్డంగా దొరికిపోయాడు. గత 2 సంవత్సరాల నుండి తమ గ్రామానికి వెళ్లి అమ్మాయిని కారులో షికారు చేసేవాడని, ఒకసారి మంగల్ పహాడ్లో ఇద్దరిని పట్టుకుని బుద్ధి చెప్పిన పద్ధతి మారలేదని గ్రామస్తులు తెలిపారు. వాటితో కాపు కాసుకుని ఉండి ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు బెంజర్ గంగారంకు రెడ్ హ్యాండ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలాంటి రాబందులకు తగిన బుద్ధి చెప్పాలని, బెంజర్ గంగారంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు మీడియాకు తెలియజేశారు. సరే ఆనంద్ చెప్పు మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని క్రిస్టియన్ పల్లిలో కళ్ళు లేని అంధ వికలాంగుల గుడిసెలను కూల్చివేశారని తెలుసుకొని టీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించడం జరిగింది. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని, ఇక్కడ చిన్న చిన్న రేకులు తడకలతో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారేనని, కళ్ళు లేని వారు, అంగవైకల్యం ఉన్నవారు పెన్షన్ డబ్బులతో బ్రతుకులు వెళ్లదీస్తున్నారని, గాలి వస్తే ఎగిరిపోయే గుడిసెలను కూడా అర్ధరాత్రి వందలాది మంది పోలీసు బందోబస్తులతో బల్దోజర్లను పెట్టి మరీ అధికారులు కూల్చివేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాపం ఆ కళ్ళు లేని కబోదులు, మీ కాళ్ళు మొక్కుతాం సార్, మమ్మల్ని రోడ్డున పడేయకండి, మా నీడను కూల్చివేయకండి అంటూ విలపిస్తున్నా కనికరం లేకుండా కూల్చేశారని బోరున ఏడుస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఎక్కువ శాతం మంది కుంటివారు, గుడ్డివారు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అందరూ కళ్ళు లేని వారు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుతో జీవిస్తున్నారు. ఆ ఇండ్లు ఇప్పటివి కావు. 15 సంవత్సరాల నుంచి నిరుపేదలు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నది లేనిది తిని బ్రతుకుతున్న వారే. ఈ పేదల పరిస్థితి చూసి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రోడ్లు, మిషన్ భగీరథ, నీళ్లు, కరెంటు మంజూరు చేసింది. అంతేకాకుండా ఇండ్లకు పట్టాలు కూడా ఇచ్చింది. ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను రోడ్డున పడేశారని, తమకు దిక్కెవరని బోరున విలపిస్తున్నారు. తాము బంజారాహిల్స్ లో నివసించే కోటీశ్వరులం కాదు. వాళ్ళకేమో నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారు. మాకెందుకు ఈ అన్యాయం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇలాంటి అన్యాయాలకు పాల్పడితే సహించబోమని టీఆర్ఎస్ మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. క్రిస్టియన్ పల్లిలో ఇల్లు కూలిపోయిన వికలాంగులకు
పరిస్థితి. గోదావరికని ఆర్జీవాణి ఏరియా సింగరేణి స్కూల్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం వేల కోట్ల లాభాలు గడించే సింగరేణి సంస్థ కనీసం స్కూల్లో పిల్లలకు మంచినీటి సరఫరా సౌకర్యం కల్పించడంలో విఫలమవుతుంది. అపరిశుభ్రమైన నీళ్లు తాగి పిల్లలకు ఏమైనా వ్యాధులు సోకినట్లయితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వెంటనే పాఠశాలలో మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని, అంతేకాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో తమ పిల్లలు చదువుకునేలా చర్యలు చేపట్టాలని సింగరేణి సంస్థను ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. హైదరాబాద్ కార్పొరేటు హంగులతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం. దాదాపు 32 ఎకరాల్లో భవన నిర్మాణం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ కనెక్టివిటీ, ఆసుపత్రి చుట్టూరా 4 దిశల రోడ్లు ఉండేలా డిజైన్, కార్పొరేట్కు ధీటుగా వైద్య విభాగాల సేవలు, అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్స్తో డిజైన్ల తయారీ. ఆసుపత్రి చుట్టూ గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టర్ మోటార్ బైక్ పై గోషామహల్ స్టేడియం స్థలం నలుదిక్కుల తిరిగి స్థల పరిశీలన. హైదరాబాద్ నగర నడిపొడ్డున నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కార్పొరేట్కి ధీటుగా తెలంగాణకు ఒక రోల్ మోడల్గా అన్ని హంగులతో ప్రభుత్వం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంను కలెక్టర్ సందర్శించి పలు భవనాలు, ప్రాంతాలు, రోడ్లు, 4 స్టేడియం ప్రాంతాన్ని మోటార్ సైకిల్పై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ గోషామహల్ చుట్టూ ప్రాంతాలను ఆయన బైక్పై వెళ్లి అప్రోచ్ రోడ్లు, నాలాలు, స్టేడియం అలాగే చుట్టూ పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ జ్యోతి, పోలీసు ఏసీపీ ఉదయ్ కృష్ణ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సయ్యద్ సైదుద్దీన్, సర్వేయర్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది ఒక రౌండ్ వేద్దాం, వెహికల్ మీద టూ వీలర్ మీద తప్పకుండా ఒక రౌండ్ వేస్తే అక్కడ నుంచి కూడా శివ శివ ఇంత విడ్త్ వస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది కూడా సార్. ఇక్కడ లేదండి, సార్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆనుకొని వచ్చేసాయి. పోయితే ఇక్కడ వరకు అంత ఉంది సార్. అప్పుడు మళ్ళీ ఇక్కడ రోడ్ ఉందా? లేదు సార్, చిన్న నడిచిపోయింది. నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా 1/9/2023 బాధ్యతలు తీసుకున్నాక అన్ని రంగాల్లో వెనుకబడిన నంద్యాల జిల్లాకు చెందిన మొదటి 4-5 స్థానాల్లో నిలబెట్టడం జరిగిందని, డ్యూటీలో రాజీ పడని డిస్ట్రిక్ట్ అనిమల్ హెల్త్ ఆఫీసర్పై కొంతమంది డాక్టర్లు, పారా వెటనరీ సిబ్బంది ధర్నా చేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ డాక్టర్ని నిందిస్తూ బైకట్. ఏదైనా పైనుంచి ఆదేశాలు వస్తే దానిని 100% వాయిస్ మెసేజ్ మరియు వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేసి అమలు పరుస్తానని, కొన్ని సందర్భాల్లో ప్రోగ్రెస్ రానప్పుడు, క్షేత్రస్థాయి పర్యటన జరిగినప్పుడు చాలా బాధాకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఇందులో భాగంగా రికార్డు రాయరు, ప్రొఫార్మాలు తెలియవు, ఏ రికార్డు ఎలా రాయాలో తెలియవు, రిజిస్టర్ లేకుండా రిపోర్ట్లు తయారు చేస్తారు, సమయానికి డ్యూటీకి వెళ్లరు, వెళ్తే మధ్యాహ్నమే రావడం, కొన్ని ఆసుపత్రుల నిబంధనల ప్రకారం సిబ్బంది రిజిస్టర్లు కార్యాలయంలోనే ఉండాలి, అలా కాకుండా ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పడం, డిఏహెచ్ఓ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినప్పుడు ఏహెచ్ఏ టీకాలు వేయకుండా చేతులు కట్టుకుని నిలబడడం మరియు బ్లూసెల్లా టీకాలు దూడలకు వేయకుండా కొన్ని గ్రామాల్లో సెలైన్ ఇంజెక్షన్లు వేస్తుండడం, విధి నిర్వహణ లోపాలున్న డాక్టర్లు మరియు సిబ్బందిపై డిస్ట్రిక్ట్ యానిమల్ హెల్త్ ఆఫీసర్ మండిపడ్డారు. దానిలో భాగంగానే నేను ఇన్ఫర్మేషన్ను కిందికి తీసుకెళ్ళి ఇన్ టైంలో పంపించేదానికి, నా జిల్లాను ఒక మంచి స్థానంలో ఉంచడానికి నా ప్రయత్నం 100% చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ముందు నేను సెప్టెంబర్లో 2023లో వచ్చినప్పుడు ఈ నంద్యాల జిల్లా యొక్క స్థానము చివర 26వ స్థానం. ఈరోజు ఎవరైతే పై బాధ్యతలు అప్పగించారో మా పెద్దలు, ఆ బాధ్యతలను గురుతర బాధ్యంగా నిర్వహించి
నా జిల్లాను ఈరోజు 1, 2, 3, 4, 5 స్థానంలో నిలపడం జరిగింది అన్ని పారామీటర్లు. ఇందులో భాగంగా నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళడం, తర్వాత ముందు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కాదు డాక్టర్లు, అందరూ నేను చెప్పడంలా కొంత